స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో నేను తెలంగాణ ఎంసెట్ జరిగింది. కట్ ఆఫ్ 2023లో కట్ ఆఫ్ లిస్ట్ ఏ విధంగా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే టిఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ టాప్ 40 కాలేజెస్ లోకల్ కట్ ఆఫ్స్ ఎట్లా ఉన్నాయి దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. చాలా యూస్ఫుల్ వీడియో ఇది, జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయండి. ఒకసారి చూస్తే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూడండి, కట్ ఆఫ్ ఎంత అంటే ఓపెన్లో మనకి 2465 ర్యాంక్ వరకు వచ్చింది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 2465 ర్యాంక్ వరకు వచ్చింది. అదే మీ దగ్గర ఫిమేల్ అయితే చూడండి 2222 దగ్గర కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూఎస్ అయితే 2947, అదే ఫిమేల్ అయితే 2370. అంటే మీకు కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందనుకోండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 2947 కూడా జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మీకు సిఎస్సి వస్తుంది. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది టాప్ 10లో నంబర్ 1 కాలేజ్. అది దాని ప్యాకేజ్ కూడా, యాన్యువల్ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. లాస్ట్ ఇయర్ దాని ప్యాకేజ్ ఒక 45 లక్షల వరకు వచ్చింది దాన్ని. ఇక ఆ తర్వాత చూస్తే బీసీఏలో చూడండి మీరు 4247 అంటే మీకు బీసీఏ రిజర్వేషన్ అండి. 4247 వస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడ రావడానికి అవకాశం ఉంది. కొంచెం ఇంచుమించు 4274 కట్ ఆఫ్ అయిందంటే మీరు ఈ ఇయర్ మాత్రం 4000 బిలో ఉంటే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్. సో ఇక్కడ మనకి ఆ తర్వాత చూస్తే బీసీబీ లాస్ట్ ఇయర్ ఎంత ఎక్కడ కట్ ఆఫ్ అయిందంటే 3158. సో ఈ ఇయర్ సుమారు 3100 వస్తే మీకు జేఎన్టీయూలో రావడానికి అవకాశం ఉంది. ఇక మీరు చూడండి ఈసీఈ 2365 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి ఎస్టీ అయితే 8653, అది జనరల్, అంటే ఎవరైనా రావచ్చు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. ఫీమేల్ అయితే 15265. అదే ఎస్సీ చూడండి 12708 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. అదే ఫీమేల్ అయితే 12145. ఇది జేఎన్టీయూలో మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అన్నమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ జేఎన్టీయూ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అంటే 48 lakhs. యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంటుందంటే 5.5 to 6 lakhs వరకు ఉంది లాస్ట్ ఇయర్. మంచి కాలేజ్ ఇది. ఇక్కడ కనుక మనకి సీట్ వస్తే అదృష్టవంతులే. ఇక ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కూడా కొంచెం అంటే ఇది కోర్ సిఎస్సి. ఇది కొంచెం పర్లేదు, ఇది కూడా మంచి గ్రూప్. ఈ మధ్య చాలా మంది బాగానే తీసుకుంటున్నారు. ఓపెన్లో చూడండి 3256 దగ్గర మనకి కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్. ఈడబ్ల్యూఎస్ అయితే 4213. అదేవిధంగా బీసీఏ రిజర్వేషన్ అంటే మీకు జేఎన్టీయూ రావచ్చు 6366. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి బీసీడీ అయితే 6355 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయింది. ఫిమేల్ అయితే 7249. అదేవిధంగా ఎస్టీ అయితే 10690 జనరల్, ఫిమేల్ అయితే 10293 దగ్గర కట్ ఆఫ్ అయింది. ఎస్సీ అయితే 13372, ఫిమేల్ అయితే 10247. ఇది మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇక ఆ తర్వాత సిఎస్సి రాకపోయినా కూడా ఈసీఈ కూడా మంచి గ్రూపే. ఈసీఈ నుంచి తీసుకోవచ్చు. ఓపెన్లో చూడండి 4135 దగ్గర కట్ అయింది. అదే మీరు ఫిమేల్ అయితే 7462. కాబట్టి అమ్మాయిలకి మనకి 5000 6000 ర్యాంక్ వచ్చినా కూడా జేఎన్టీయూ రావచ్చు. జేఎన్టీయూ అనేది గవర్నమెంట్ కాలేజీ. దాని ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఎక్కువగా ఉంది, 83 ఉంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూసారా మీరు 8633 ఉంది.
ఈసీఏ అయితే 12,520 దగ్గర కూడా మనకి జైంట్ ఈసీఏ వస్తుంది. ఇక పీసీబీ అయితే 8,919, అదే ఫీమేల్ అయితే 10,796 కూడా వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతూ ఉంటే ఎస్సీ చూడండి 22,704 దగ్గర కూడా మనకి ఏమవుతుందంటే ఈ జేఎన్టీయూ కాలేజీలో ఈసీ రావడానికి అవకాశం ఉంది జనరల్లో. అదేవిధంగా ఎస్టీ అయితే 17,028 వరకు రావచ్చు. ఇక నెక్స్ట్ కూడా మనకి ఉన్నాయి ఓయూ కాలేజెస్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా టాప్ 2 కాలేజ్, ఇది బ్రహ్మాండమైన కాలేజ్. ఇది కూడా ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీంట్లో సిఎస్సి రావాలి అంటే 3,250. సిఎస్సి ఎంత అంటే 3,250. అది ఫిమేల్ అయితే 3,768. మీరు ఈడబ్ల్యూఎస్లో ఉన్నారు అంటే 4,485 ర్యాంక్ రావచ్చు. ఇక తర్వాత బీసీఏ అయితే 8,620. మంచి కాలేజ్ ఇది కూడా ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత అంటే 117. లాస్ట్ ఇయర్ దీనికి హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అంటే 24 lakhs per annum. తర్వాత యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందంటే 5 lakhs per annum ఉంది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మనకి ఎప్పుడైనా సరే యావరేజ్ ప్యాకేజ్ అనేది ఇంపార్టెంట్. అంతేగానే ఎవరికో ఒకరికి హైయెస్ట్ ప్యాకేజ్ వస్తే దాన్ని బట్టి మనం ఇది మంచి కాలేజీ అని భ్రమపడి పోవడానికి అవకాశం లేదు. ఈ లెక్కను చూస్తే మనకి జేఎన్టీయూ యావరేజ్ ప్యాకేజ్ బాగానే ఉంది, ఓయూ కూడా యావరేజ్ ప్యాకేజ్ అనేది బ్రహ్మాండంగా ఉంది. ఇక ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎస్సీ అయితే 18,044, ఎస్టీ అయితే 15,000 వచ్చినా కూడా మనకి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది. ఇక తర్వాత స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఓపెన్లో 5,480 ఓపెన్లో అయితే. ఈడబ్ల్యూఎస్ కనుక మీకు ఉంది అంటే 9,625. అంటే మీకు ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది రావచ్చు, మంచి కాలేజ్ ఇది. అదేవిధంగా మీరు చూడండి ఎస్సీ అయితే 25,000 వచ్చినా కూడా మనకి ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. ఎస్టీ చూడండి 18,000 వచ్చినా కూడా జనరల్లో మనకి ఇంజనీరింగ్ కాలేజ్ రావడానికి అవకాశం ఉంది, ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ రావడానికి అవకాశం ఉంది. ఇక తర్వాత బాగా ఫేమస్ కాలేజీ మనందరికీ తెలుసు ఏంటంటే అది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. బాగా ట్రెండింగ్లో ఉన్న కాలేజ్ ఇది. ఇది మీరు చూడండి ఈ కాలేజీ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంటుంది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే మనకి ఆల్ ఇండియా ర్యాంకింగ్. అది ఎంత ఉంటుందంటే 113 ఉంది, ఇక్కడ 113 ఉంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్. కాబట్టి ఈ కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ ఎంత అంటే పోయిన సంవత్సరం 48 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అంటే 48 lakhs per annum. ఇక్కడ చూడండి యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇది లాస్ట్ ఇయర్ 7.9 lakh per annum. 7.9 lakh per annum. చూడండి ఎంత గ్రేట్ చూడండి ఇది. మీరు ఎవరైనా తెలుసుకోవచ్చు యావరేజ్ ప్యాకేజ్ తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్. మీరు కూడా వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఇది పెద్ద దాపరికం ఏమి ఉండదు, అన్ని ఓపెన్నే ఉంటాయి. అయితే ఓపెన్ కేటగిరీ ఎక్కడ కట్ ఆఫ్ అయిందంటే 2,679 కట్ ఆఫ్ అయింది ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ఇయర్. ఇక నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఈడబ్ల్యూఎస్లో అయితే 3,058 మంచిగా ఉంది. ఇక తర్వాత నెక్స్ట్ ఎస్సీ అయితే 15,664 ఓకేనా, జనరల్ కట్ అయింది. తర్వాత 18,410 ఎస్టీ కట్ అయింది. బ్రహ్మాండమైన కాలేజ్ ఇది. మనకి ఈ కాలేజీలో కనుక సీట్ వస్తే కంప్యూటర్ సైన్స్ అదృష్టవంతులే. ఇక ఆ తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కూడా డిఫరెంట్ మనకి కోర్సెస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్లోనే. ఇక్కడ మీరు చూడండి ఐటీ కూడా ఉంది. ఐటీ అయితే 5,416 రావచ్చు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఇక నెక్స్ట్ ఇంకోటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ డేటా సైన్సెస్ 4,603. తర్వాత డేటా సైన్సెస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4,339. అదే ఎస్టీ కేటగిరీలో అయితే 22,874. అదేవిధంగా జనరల్ అయితే ఫిమేల్ అయితే 66,776 అయినా కూడా మనకి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో వస్తుంది. ఇది కొంచెం మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మిషన్ లెర్నింగ్ కూడా ఈ మధ్య బాగా తీసుకుంటున్నారు, మంచి మంచి కోర్సులు ఇవి కూడా. చూడండి ఇక్కడ మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి. ఎస్టీ అయితే 21,884 వచ్చింది. అదేవిధంగా ఫీమేల్ అయితే 23,695 వచ్చింది. మరి ఎస్సీ అయితే
16,888 వచ్చింది. ఇది ఎస్టీ ఫిమేల్ అయితే, ఎస్సీ ఫిమేల్ అయితే 18,233. ఓపెన్ కేటగిరీలో అయితే 3365 ర్యాంక్ దగ్గర మనకి కట్ ఆఫ్ అయిపోయింది. దాన్ని బట్టి మీరు ఈ సంవత్సరం ఒక +50 అటు ఇటు చూసుకొని మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి మంచి కాలేజ్ ఇది. తర్వాత ఇక నెక్స్ట్ మనకి చూసుకోకపోతే ఆ తర్వాత కాలేజ్ ఏంటంటే వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి తర్వాత చూడండి చాలా ఉన్నాయి కాలేజ్ బ్రాంచెస్. ఈసీఈ కూడా ఉంది. ఈసీఈ అయితే 10,000 వచ్చినా కూడా వస్తుంది ఓపెన్లో. కాకపోతే ఏంటంటే ఇవి మనకి ఈసీఈ అంటే ఇది సిఎస్సి రాకపోతే ఈసీ అనేది మంచి గ్రూప్ అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి 56,000 ఎవరికి వీళ్ళకి ఇదేం కేటగిరీ ఇది? ఎస్సీ కేటగిరీ చూడండి. ఇక్కడ చూడండి ఎస్సీ కేటగిరీలో జనరల్లో 42,298, ఎస్టీ కేటగిరీలో జనరల్లో 51,000 వచ్చినా కూడా ఈ కాలేజీలో సీట్ వచ్చింది మనకి, ఈసీ వచ్చింది. సో కాబట్టి ఈ విధంగా మీరు ఏ కాలేజీ మంచిదనేది చూసుకోండి. ఇక తర్వాత బాగా ఫేమస్ అందరికీ తెలిసింది ఏంటి అంటే సిబిఐటీలో ఇంజనీరింగ్ చేస్తే తిరుగులేదు అనుకుంటారు. సో కాబట్టి ఇక్కడ మీరు చూడండి సిబిఐటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూడండి. ఇక్కడ ఓపెన్లో మీరు చూడండి 2,938 దగ్గర కట్ ఆఫ్ అయింది. లాస్ట్ ఇయర్ ఎక్కడ కట్ ఆఫ్ అయిందంటే 2,938. అదే మీరు ఫిమేల్ అయితే 2,796 దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది సిబిఐటి. ఇక తర్వాత నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే 3,047 ఈడబ్ల్యూఎస్ అయితే. ఇక ఫిమేల్ అయితే 3,023. ఆ తర్వాత బీసీఏ 7,869 దగ్గర కట్ ఆఫ్ అయింది. ఇక నెక్స్ట్ పీసీఏ లేడీ అయితే 6,333. మీరు ఇక్కడ చూసుకుంటే బీసీఈ చూసుకుంటే ఇక్కడ మనం చూడండి బీసీఈ 4,250 దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది. 5,447 దగ్గర బీసీ కట్ ఆఫ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఎస్సీ చూడండి 15,633 సిబిఐటి. అంటే మీకు 15,000 ర్యాంక్ వచ్చినా పోయినసారి సిబిఐటిలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ఈసారి కూడా ఇంచుమించు అదే రేంజ్లో ఉండొచ్చు, ఒక 10 అటు ఇటు తేడా ఉంటుంది. ఫిమేల్ అయితే 11,000 మనకి 561. అదే ఎస్టీ అయితే చూడండి 16,030. లేదు ఎస్టీ జనరల్ అయితే. ఎస్టీ విమెన్ అయితే 16,759 ర్యాంక్ కూడా మనకి ఏమైందంటే కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ఇది మనకి మనం చూసుకుంటే సిబిఐటి గురించి చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ ఈ ప్యాకేజ్ ఎంత అంటే ఇది మనకి 45 lakhs per annum ఉంది. 45 lakhs per annum లాస్ట్ ఇయర్ సిబిఐటిలో. మరి యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందంటే యావరేజ్ ప్యాకేజ్ కూడా బ్రహ్మాండంగా ఉంది, 6.3 lakh per annum. తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ చూసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 151 ఉంది. 151 ఇది మంచి కాలేజ్ ఇది. దీంట్లో కనుక కంప్యూటర్ సైన్స్ వస్తే వాళ్ళు అదృష్టవంతులే, మంచి ప్యాకేజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక తర్వాత చూస్తే ఇక నెక్స్ట్ దీంట్లో మనం చూడండి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, తర్వాత డేటా సైన్సెస్ ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, ఐటీ కూడా పర్లేదు. తర్వాత మీకు ఇంకో అది రాకపోతే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదంటే ఈసీఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూడండి. ఓపెన్లో మీరు చూడండి ఓపెన్లో 775 దగ్గర కట్ అయింది ఏది సిబిఐటి. ఇదే మీరు చూడండి ఇక్కడ ఎస్టీలో చూడండి 29,000 వచ్చినా కూడా మనకి జనరల్లో సీట్ వచ్చింది. ఎందుకంటే సిబిఐటి 29,000 వచ్చినా కూడా వచ్చింది మనకి. ఎస్సీ అయితే 32,000 ర్యాంక్ వచ్చినా కూడా సిబిఐటిలో ఈసీ వచ్చింది. ఈసీ కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజ్. ఇక తర్వాత మనం చూస్తే వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. ఇక వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ మనం చూద్దాం. ఓపెన్లో మనకి ఇది ఎంత కట్ అయిందంటే వాసవిలో మనకి చూస్తుంది అక్కడ చూడండి 3,457 దగ్గర కట్ అయింది. ఈ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత అంటే 251. లాస్ట్ ఇయర్ దీని యావరేజ్ ప్యాకేజ్ ఎంత అంటే వెబ్సైట్లో చూస్తే 43 lakhs per annum వచ్చింది. అయితే నెక్స్ట్ ఇంకోటి మనకి దీని యావరేజ్ ప్యాకేజ్
యావరేజ్ ప్యాకేజ్ ఎంత అంటే 8 lakhs per annum. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. యావరేజ్ ప్యాకేజ్ 8 lakhs per annum వచ్చింది. ఇక ఆ తర్వాత చూస్తే ఇది కూడా మంచి కాలేజ్, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎస్సీలో ఏంటంటే 17,333 ర్యాంక్ కూడా వాసు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. టాప్ 10 కాలేజీలో ఒకటి. 22,000 ఎస్టీలో మనకి వాసవి కంప్యూటర్ సైన్స్ రావడానికి అవకాశం ఉంది. 22,470 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఈ ఇయర్ కూడా సేమ్ ఇంచుమించు అక్కడే ఉంటుంది కాలేజీ. మనకి కట్ ఆఫ్ అనేది ఇంచుమించు ఒక 10-20 అటు ఇటు ఉంటుంది. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటూ పోతూ ఉంటే ఇక మనకి ఇచ్చేది చాలా చాలా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, గోకరాజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే గోకరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చాలా మంచి కాలేజ్ ఇది కూడా. గోకరాజు కాలేజీ కూడా చాలా మంచిది, టాప్ 10లో ఉంది ఇది. దీనికి లాస్ట్ ఇయర్ ఈ గోకరాజు ఇంజనీరింగ్ కాలేజీకి లాస్ట్ ఇయర్ మనకి యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందంటే 4 lakhs per annum ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అంటే గోకరాజులో లాస్ట్ ఇయర్ 50 lakh per annum. 50 lakh per annum వచ్చింది హైయెస్ట్ ప్యాకేజ్. ఈ గోకరాజు ఇంజనీరింగ్ కాలేజీ రావాలి అంటే మనకి ఓపెన్లో ఎంతలో ఉంటే 6,112 రావాలి ర్యాంక్ ఓపెన్లో. అదే మీరు చూడండి ఎస్సీ ఎస్టీ అయితే 30,000 ర్యాంక్ వచ్చినా కూడా గోకరాజులో కంప్యూటర్ సైన్స్ వస్తుంది. అదే మరి మీరు ఇక్కడ చూడండి ఎస్సీ జనరల్ అయితే 28,685, అదేవిధంగా ఎస్టీ అయితే 33,030 జనరల్లో. అయినా కూడా మనకి గోకరాజు కాలేజ్ వస్తుంది. గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇది. ఇంకా దీంతో పోస్తే మనకి స్పెషలైజేషన్ కోర్సులు కూడా ఉన్నాయి దీంట్లో, అవి కూడా ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి, మీరు చూడండి సిఎస్సి చూడండి. ఇక్కడ చాలామంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రాకపోతే ఇది కూడా చేస్తారు మనకి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎంతవరకు వచ్చింది, 9,501 వరకు కూడా వచ్చింది ఈ కోర్సులో. తర్వాత నెక్స్ట్ ఇంకోటి సిఎస్సి అనేది సెకండ్ ప్రిఫరెన్స్. ఒకవేళ మీరు సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ చూడండి. అదే ఈసీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 15,753 వచ్చినా కూడా మనకి దీంట్లో వచ్చింది గోకరాజులో ఈసీ. అదే ఎస్సీ వరకు చూడండి 42,793 కూడా వచ్చింది. మరి అదేవిధంగా ఎస్టీ అయితే 43,294 ర్యాంక్ కూడా మనకి గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. నేను అన్నీ కూడా టాప్ 10 కాలేజీలు చెప్తాను ముందు. ఇక తర్వాత మనం చూస్తే ఇక సివిఆర్ కాలేజ్ ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. ఇది కూడా బ్రహ్మాండమైన కాలేజ్ ఇది. ఇక్కడ మనకి చూడండి సిఎస్సి రావాలంటే 7,257 దగ్గర లాస్ట్ ఇయర్ మనకి ఏమైందంటే కట్ ఆఫ్ అయిపోయింది సివిఆర్ అనేది. సివిఆర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 200 లోపల ఉంది. ఈ యావరేజ్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే 57.5 lakh per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ కాదు, మామూలుగా హైయెస్ట్ ప్యాకేజ్ 57.5 lakh per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందంటే 8 lakh per annum ఉంది. సివిఆర్ కాలేజ్ అనేది యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందంటే 8 lakh per annum ఉంది. సివిఆర్ కాలేజ్ 8 lakh per annum యావరేజ్. ఒక కాలేజీ అనేది అది మంచిదో కాదో మనం తెలుసుకోవాలి అంటే ఒకటే బండగుర్తు, యావరేజ్ ప్యాకేజ్ చూసుకోవాలి. యావరేజ్ ప్యాకేజ్ 8 lakhs per annum ఉంది. ఇక్కడ మనం చూడండి సివిఆర్ కాలేజీలో ఎస్సీ వాళ్ళు చూడండి, ఎస్సీ అయితే 33,325 వచ్చినా కూడా వచ్చింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఎస్టీ చూడండి 39,000 వచ్చినా కూడా మనకి ఎస్టీ సివిఆర్ కాలేజ్ వచ్చింది. అదే ఫిమేల్ అయితే 60,254 కూడా ఫిమేల్లో సివిఆర్ కాలేజ్ వచ్చింది. మనం ఈ విధంగా వేర్వేరు స్పెషలైజేషన్స్కి ఎక్కడెక్కడ వచ్చిన తర్వాత మనం ఇంకోటి ఉంది ఈసీ చూడండి 16,884 ర్యాంక్కి ఓసీ జనరల్లో వచ్చింది. మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటుంటే 19,446 కూడా ఈసీ వస్తుంది. అదే మీరు చూడండి ఇక్కడ లాస్ట్లో
ఎస్సీకి అయితే 54,756కి మనకి ఇది వచ్చేసింది. ఇదైతే ఎస్సీ లేడీ అయితే 77,000 కూడా వచ్చింది. అదేవిధంగా ఎస్టీకి చూడండి 53,000 ర్యాంక్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా మీకు ఏమైందంటే మనకి సివిఆర్ కాలేజీలో ఈసీ వచ్చింది. ఇక తర్వాత ఇంకొకటి మనకి ఇన్స్టిట్యూట్ ఉంది. ఏంటి ఇన్స్టిట్యూట్ అంటే కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నారాయణగూడ. సో ఇది కంప్యూటర్ సైన్స్ చూడండి 6,790 ర్యాంక్ వచ్చింది కంప్యూటర్ సైన్స్. అదేవిధంగా మీరు చూడండి ఎస్టీలో అయితే 41,889, ఎస్సీలో అయితే 33,042 ర్యాంక్ వచ్చినా కూడా మనకి దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసింది. ఇక తర్వాత గర్ల్స్కి మనం స్పెషలైజేషన్ కాలేజ్ అంటే బాగా పేరు మోసిన కాలేజ్ ఏది అంటే నారాయణమ్మ కాలేజ్. ఈ నారాయణమ్మ కాలేజ్ గర్ల్స్ చూడండి 6,879 ర్యాంక్ వరకు మనకి ఈ నారాయణంలో వచ్చింది. అదేవిధంగా మనకి ఎస్సీ గర్ల్స్ అయితే 40,000 వచ్చినా కూడా వస్తుంది. ఎస్సీ గర్ల్స్ అయితే 25,000 వచ్చినా కూడా మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి బీసీసీ 46,000 కూడా వచ్చింది. బీసీసీ గర్ల్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇంకా స్పెషలైజేషన్ గ్రూప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, స్పెషలైజేషన్ గ్రూప్స్. ఆ తర్వాత ఈసీఈ తీసుకుందాం మనం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. చూడండి 18,000 ర్యాంక్ వచ్చినా కూడా ఈసీఈ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అయితే 20,953 కూడా ఇది మనకి సీట్ వచ్చింది ఈసీ. అదేవిధంగా ఎస్సీ ఫిమేల్ చూడండి 1,00,000 ర్యాంక్ కూడా మనకి ఇక్కడ ఈసీ వచ్చింది. ఇక తర్వాత మనం చూస్తే శంషాబాద్లో ఉంది కాలేజ్, ఇది వర్ధమాన్ కాలేజ్. ఇది కూడా పర్లేదు, మంచి కాలేజ్. ఇది ఈ సిఎస్సి జనరల్ ఏమైతుంది చూడండి ఇక్కడ 10,000 వరకు ఇక్కడ మనకి ఈ వర్ధమాన్ కాలేజీలో వచ్చింది. మంచి కాలేజ్ ఇది. తర్వాత బీసీఏ చూడండి, బీసీఏ వాళ్ళకి 32,000 వచ్చినా కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 12,134కి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ కూడా ఇది వచ్చింది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఎస్టీకి అయితే 54,000 వరకు ఇక్కడ రావచ్చు, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఎస్సీ అయితే 40,168 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయింది. ఇది మనకి శంషాబాద్లో ఉంటుంది కాలేజ్ ఇది. ఆ తర్వాత మనకి ఈసీఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ గర్ల్స్కి చూడండి ఓపెన్లో 25,472 వచ్చినా కూడా మనకి ఇక్కడ చూడండి ఇదేంటంటే వర్ధమాన్ కాలేజ్. ఈసీఈ 17,340 వచ్చినా కూడా మనకి కంప్యూటర్ సైన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఉమెన్స్కి చెప్పుకోదగ్గ కాలేజ్ ఏదంటే బీవీఆర్ ఐటీ వాచ్పల్లి. చూడండి 10,631 ర్యాంక్ కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఉమెన్స్కి బీవీఆర్ ఐటీలో. అదే ఎస్టీ లేడీకి అయితే 82,000 వరకు వచ్చింది. ఎస్సీ లేడీకి అయితే 43,811 వరకు వచ్చింది. వేరు కేటగిరీస్లో ఈ విధంగా మరి చూడండి ర్యాంకులు ఎట్లా వచ్చినాయి. ఉమెన్స్ కాలేజ్ ఇది బ్రహ్మాండమైన కాలేజ్, మంచిగా ఉంటుంది. ఈసీ అయితే మనకి పీవీఆర్ ఐటీ ఈసీ 25,472 కూడా మనకి నీకేమైతుందంటే ఈ కాలేజీలో సీట్ వచ్చినాయి, ఈసీ కింద వచ్చినాయి. 1,54,000 ర్యాంకు కూడా మనకి ఎస్టీలో లేడీస్కి ఇది వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 20,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు బీవీఆర్ ఐటీలో వస్తుంది. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటూ పోతూ ఉంటే అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మంచి కాలేజీ. ఇది మనకి చూడండి
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 11,653 వరకు వచ్చింది. లేడీస్కి అయితే 13,673కి వచ్చింది. ఇక నెక్స్ట్ మనకి ఎస్టీ కేటగిరీలో 40,789 కూడా వచ్చింది. అదే ఎస్సీ కేటగిరీలో అయితే 40,663 కూడా అన్లాక్ కాలేజీ వచ్చింది. కంప్యూటర్ సైన్స్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గర్ల్స్ కాలేజీ, ఇది కూడా బాగుంటుంది. గర్ల్స్ కాలేజీ బివి రాజు నర్సాపూర్లో ఉంటుంది. ఈ కాలేజీ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో ఇది గైస్ మనకి లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ మనకి ఏ ర్యాంక్ దగ్గర కట్ అయింది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, దాన్ని బట్టి చూసుకొని మనం కౌన్సిలింగ్లో ఆప్షన్ తీసుకోవాలి. రైట్, ఇది మనకి ఈ వీడియో.